మంథనిలోని ఆర్యవైశ్య భవనంలో విశ్వ హిందూ పరిషత్ ప్రఖండ ఆధ్వర్యంలో రామాయణం పోటీలను నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ మంథని ప్రఖండ ఆధ్వర్యంలో రామాయణం పోటీ పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీ పరీక్షలలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. విశ్వ హిందూ పరిషత్ మంథని ప్రఖండ ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయం ఫంక్షన్ హాల్లో రామాయణం పోటీ పరీక్షలు నిర్వహించి గెలిచిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం చేశారు. ఈ జరిగిన పోటీ పరీక్షల్లో మంథనిలోని 5 స్కూల్స్ సుమారు 55 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ మంథని ప్రఖండ బాధ్యులు రావుల సతీష్ మాట్లాడుతూ మొన్న సోమవారం రోజున 5 స్కూల్స్లో మొత్తం 350 మంది విద్యార్థులకు రామాయణం పోటీలకు పరీక్షలు నిర్వహించి ప్రతి స్కూల్ నుండి 3 విభాగాలుగా విభజించి అందులో నుండి 55 మంది విద్యార్థులను సెలెక్ట్ చేసి మళ్ళీ ఈ రోజు వారికి పోటీ పరీక్షలు నిర్వహించి గెలిచిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. గెలిచిన వారిలో ఫస్ట్ విభాగం 8, 9, 10 తరగతులలో ఫస్ట్ ప్రైజ్ దూదిల్ల హాసిని కాకతీయ హై స్కూల్, సెకండ్ ప్రైజ్ నామిని సహర్షిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మంథని, థర్డ్ ప్రైజ్ కుదుదుల హాసిని కృష్ణవేణి టాలెంట్ స్కూల్, సెకండ్ విభాగం 6, 7 తరగతుల్లో ఫస్ట్ ప్రైజ్ గిట్లా శ్రీనిత్యారెడ్డి కాకతీయ హై స్కూల్, సెకండ్ ప్రైజ్ కందూనూరి సాయి సాన్విత కాకతీయ హై స్కూల్, థర్డ్ ప్రైజ్ వల్లాల సాయి ఆలోక్ పబ్లిక్ స్కూల్, మూడవ విభాగం 3, 4, 5 తరగతుల్లో ఫస్ట్ ప్రైజ్ గిట్లా శ్రీవిద్య కాకతీయ హై స్కూల్, సెకండ్ ప్రైజ్ మేకల వైష్ణవి ఆలోక్ పబ్లిక్ స్కూల్, థర్డ్ ప్రైజ్ మీరాల సోనిత్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ పైన తెలిపిన విధంగా మొత్తం 9 మంది విద్యార్థులకు బహుమతుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్ గుప్తా, మంథని ప్రఖండ బాధ్యులు రావుల సతీష్, ప్రధాన కార్యదర్శి వడ్లకొండ శ్రావణ్, సత్సంగ ప్రముఖ కొమరవెల్లి హరీష్ గుప్తా, సహా కార్యదర్శి గుండా శ్రీనివాస్, ధర్మచకరణ ప్రముఖ కూనుకుంట్ల స్వామి తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ మంథని ప్రఖండ ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నిర్వహిస్తున్నటువంటి రామాయణం పోటీ పరీక్షలు వచ్చినటువంటి విశ్వ హిందూ పరిషత్ సభ్యులందరికీ మరియు అదేవిధంగా ఈ ఎగ్జామ్లో పాల్గొన్నటువంటి కృష్ణవేణి హై స్కూల్, కాకతీయ హై స్కూల్, అల్లోక్ పబ్లిక్ స్కూల్, గర్ల్స్ హై స్కూల్ మంథని మరియు గర్ల్స్ హై స్కూల్ ఎగ్లాస్పూర్ స్టూడెంట్స్ అందరికీ కూడా విశ్వ హిందూ పరిషత్ తరఫున స్వాగతం సుస్వాగతం. మొన్నటి రోజున సోమవారం రోజు మంథనిలోని ఏ స్కూల్కి ఆ స్కూల్లో రామాయణం పోటీలు ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. అక్కడ జరిగినటువంటి ప్రతి స్కూల్ నుంచి 100 నుంచి 150 మంది ఎగ్జామ్స్ స్టూడెంట్ విద్యార్థులు రాయడం జరిగింది. ప్రతి స్కూల్లో నుంచి 3, 4, 5 తరగతుల నుంచి 3 విద్యార్థుల్ని, 6, 7 తరగతి 3 విద్యార్థుల్ని, 8, 9, 10 తరగతి 3 విద్యార్థులను సెలెక్ట్ చేసుకొని ప్రతి స్కూల్ నుంచి ఇప్పుడు 15 మంది విద్యార్థులు అంటే మొత్తం హై స్కూల్ కలిపి ఒక 55 మంది విద్యార్థులతో ఈరోజు ఇక్కడ ఫైనల్ ఎగ్జామ్స్ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో విశ్వ హిందూ పరిషత్ ప్రఖండ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఇచ్చేసినటువంటి మా యొక్క విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్ గుప్తా గారికి మరియు ధర్మజాగరణ కమిటీ సభ్యులు కనుకుంట్ల సామన్న గారికి, శిశు మందిర్ స్కూల్ కార్యదర్శి గారు సురేంద్రన్న గారికి, మాడిశెట్టి సురేంద్రన్న గారికి, విశ్వ హిందూ పరిషత్ పట్టణ ప్రధాన కార్యదర్శి వడ్లకొండ శ్రావణ్ గారికి మరియు సత్సంగ్ ప్రముఖ కొత్తపల్లి హరీష్ గుప్తా గారికి మరియు విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షులు మేడగొండ రాజమౌళి గౌడ్ గారికి, అదేవిధంగా సహాయ కార్యదర్శి గుండా శ్రీనివాస్ గారికి అందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం. తదుపరి కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్ గుప్తా గారు మాట్లాడుకుంటున్నాం. జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ మంథని ప్రఖండ ఆధ్వర్యంలో రామాయణం కార్యక్రమాలు, రామాయణం పోటీలు పిల్లలందరికీ సనాతన ధర్మం గురించి, హిందూ సాంప్రదాయాల గురించి, తర్వాత రాముని ఆదర్శం, రాముని వారసత్వం, అలాగే రాముని గురించి తెలియజెప్పాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న రామాయణం పోటీలు మంథని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో 4 స్కూళ్ళ నుండి ఎంపిక చేయడం జరిగింది. ఆ ఎంపికైన వాళ్ళ నుండి మళ్ళీ ఫైనల్గా ఈరోజు మంథని కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పోటీలు కార్యక్రమం ఇప్పుడే ప్రారంభమైంది. కార్యక్రమంలో పాల్గొన్న విశ్వ హిందూ పరిషత్ అనుబంధ సంఘాలు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్లలందరూ కూడా బ్రహ్మాండంగా కార్యక్రమాల్లో పోటీలలో మంచిగా యాక్టివ్గా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అలాగే కార్యక్రమం నడుస్తుంది. ఇంకొక అరగంట లోపల ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుంది. కార్యక్రమానికి
తర్వాత విద్యార్థులు అలాగే అధ్యాపకులు కూడా రావడం జరిగింది. అందరికీ కూడా విశ్వ హిందూ పరిషత్ జిల్లా పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. 19వ తారీఖు మార్చిన ఉగాది నూతన సంవత్సరం మరియు 27 నాడు శ్రీరామనవమి సందర్భంగా రామో విగ్రహ ధర్మ, రాముని విగ్రహాన్ని చూస్తే ధర్మానికి ప్రతీక. కొన్ని వేల సంవత్సరాల నుండి ఇంకా కొన్ని సూర్యచంద్రుడు ఉన్నంత వరకు కూడా శ్రీ రామరాజ్యం వల్ల ఉండాలి పాలకులు అనే పేరు వస్తుంది కనుక ఆయన ఆదర్శ దంపతులు సీతారాములు. ఇది భావితరాలకు తెలియాలని విశ్వ హిందూ పరిషత్ మంత్రిని ప్రఖండ వారు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఇక్కడ పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొన్న వారికి మరియు నిర్వహిస్తున్న మా విశ్వ హిందూ పరిషత్ టీం సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ముందు కూడా విశ్వ హిందూ పరిషత్ అనేది మంత్రిని ప్రఖండ మన జాతీయ స్థాయిలో కూడా ఉత్తమంగా పనిచేస్తున్న పేరు తెచ్చుకోవడానికి మేమందరం కృషి చేస్తాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు మన మంథని పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీరాముని జీవిత చరిత్రపై ఒక ఎగ్జామ్ పెట్టడం జరిగింది, పరీక్ష. అందులో 4 స్కూళ్ళ పిల్లలు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మనము పిల్లలకు నేర్పించేది ఏంటంటే రాముడు ఆదర్శవంతమైన వ్యక్తి. రాముడు ఎక్కడ కూడా నేను దేవుణ్ణి అని చెప్పలేదు, కానీ స్వయంగా నారాయణుడు వచ్చి భూమి మీద నడిచినటువంటి ప్రదేశం మన భారతదేశంలో 1000 సంవత్సరాల పూర్వము ఈ రామాయణం జరిగింది. ఇది మిథ్య కాదు, వాస్తవిక జీవన విధానంలో ఒక భాగం. రాముడు మహాపురుషుడు అని చెప్పుకోవడానికి రాముని జీవితంలో ఎవరిని తీసుకున్నా కూడా, ఏ పాత్రను తీసుకున్నా కూడా, అన్నాతమ్ములు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, తల్లి కొడుకు కానివ్వండి, తండ్రి కొడుకు కానివ్వండి, ఏ పాత్ర తీసుకున్నా కూడా రామాయణంలో ఒక విశిష్టమైన వ్యవస్థ ఉన్నది. దాన్ని మనం పాటిస్తే మన కుటుంబాలు కూడా ఉత్తమంగా ఉండడానికి వీలుందని ముగిస్తున్నా. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.